మీరు ఇప్పుడు వస్తున్న జనరేషన్ సినిమాలు మీరు చూస్తుంటారా? యూసీ బ్రదర్, చాలా మంచి మంచి సినిమాలని 10 మంది మీలో చెప్తే తప్పకుండా పడతానన్న. నేను రీసెంట్గా చూసిన సినిమా కంచె అండి. ఓకే. కృషి గారి సినిమా కంచె నాకు చాలా బాగుందండి, చాలా బాగుంది. హ్యాట్స్ అప్ టు ద డైరెక్టర్ అండ్ రైటర్. చాలా గొప్ప హెడ్ ఆయన, మాధవ్ గుర్రా గారు. అబ్బా చాలా గొప్ప హెడ్ అండి. ఒకప్పుడు ఆచార్య గారు రాసినట్టు చిన్న మాటతో గొప్ప మీనింగ్ అండి. అలాగే కృషి గారు గొప్ప డైరెక్ట్ చేయండి. ఆయన స్క్రీన్ ప్లే కానీ ఆయన మేకింగ్ కానీ చాలా గొప్ప హ్యాట్స్ అప్ అండి. ఓకే. అలాంటిది కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూస్తారా? బ్రదర్, నేను ఇప్పటికీ మీతో ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు నాగేశ్వరరావు సినిమాలు, రామారావు గారు, సావిత్రి గారు, సూర్యకాంతం గారు, ర్యాలింగ్ గారు, ఎస్వి రంగారావు గారు, వాళ్ళ సినిమా చూడడం నాకు మహా ఇష్టం సార్. గొప్ప గొప్ప సినిమాలు నేను ఫీల్ అయితే 10 మంది మీలో చెప్తే ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా చూస్తాను. చాలా గొప్ప సినిమాలు తీస్తున్నారు కదా సార్. ఎంత చూడండి సార్, కానీ ఎక్కువ చూడండి సార్. అది ఏదో ఫీల్ అయితే వెళ్తా గురారు, ఫ్రాంక్లీ ఐమ్ టెల్లింగ్. కాబట్టి నేను ఎక్కువ చూడండి సార్. ఇప్పుడు సినిమాలలో ప్రతి సినిమాలో ఆర్ నారాయణ మూర్తి గారు అంటే అతను యాక్టింగ్ అనేది ఒక ఫిక్స్ అయ్యారు జనాలు. అలా కాకుండా అండర్ ప్లేతో కూడుకున్న నారాయణమూర్తి గారిని మేము ఏమైనా చూసే అవకాశం ఉందా? మంచి ప్రశ్న వేశారు బ్రదర్. చూసి ఒక్కడికి ఆనందం వస్తే ఆ ఆనందాన్ని ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తాడండి. ఒకడు విరగబడి నవ్వుతాడు ఏదన్నా కామెడీ సన్నివేశం వచ్చినప్పుడు, ఒకడు మందహాసంగా నవ్వుతాడు, ఒకడు ముసుముసు నవ్వుతాడు, ఒకడు నవ్వు వచ్చినా ఆపుకుంటాడు. ఇక్కడ ముసుముసు నవ్వులు నవ్వేవాడు అండర్ ప్లేయింగ్, బేబచ్చంగా నవ్వుడు చిన్నపిల్లలు నవ్వుడు ఓవర్ యాక్టింగ్ అంటారండి. నా చిన్నపిల్లడు మెంటాలిటీ. ఐ వాంట్ బి లైక్ దిస్. ఎమోషన్ వస్తే ఎలాగ ఎమోషన్ అవుతా అవుతాం, ఆనందం వస్తే ఎలాగ ఆనందపడతా అవుతాం, ఎలా ఏడుపు వస్తే ఎలాగ ఎడలా ఏడుతుంది. తప్పితే లైక్ చైల్డ్ ఇట్స్ మై బిహేవియర్. యు టేక్ దేర్ ఇస్ శివాజీ గణేశన్, దేర్ ఇస్ అక్కినేని నాగేశ్వరరావు. శివాజీ గణేశన్ గారు చాలా మంది ఓవర్ యాక్టింగ్ అంటారండి. నాగేశ్వరరావు గారిని, దిలీప్ కుమార్ గారిని చాలా చోట్ల అండర్ యాక్టింగ్, అండర్ ప్లే అంటారండి. మీకు అర్థమైందా? మరి ఒక క్యారెక్టర్ శివాజీ గణేశన్ గారు చేసినట్టు ఇద్దరు చేయలేరు, నాగేశ్వరరావు చేసిన వేషాలు కొంతమంది 6 సార్లు చేయలేరు, రామారావు గారు వేసినట్టు వేషాలు అన్ని వేషాలు ఈ భూతంలో ఎవరు వేయలేడు. కాబట్టి రామారావు గారు కూడా చాలా చోట్ల ఓవర్ యాక్టింగ్ అంటారు, చాలా సినిమాలకి అబ్బాయి ఎంత అండర్ ప్లే చేశారు అంటారండి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరిది ఒక నైజం సార్. మీ కోపం వస్తే బళ్ళు అంటారండి, ఆ సార్కు ఈసారి కోపం వస్తే ఏంటిది అంటాడు. అంతేనా? ఇది అండర్ యాక్టింగ్, అదేమో మీరు అనుకున్నారు ఓవర్ యాక్టింగ్. సో నా సెన్స్లో ఓవర్ యాక్టింగ్ అండర్ యాక్టింగ్ ఉండవు బెదరు. అకార్డింగ్ టు మన నైజం, మన ఎమోషన్స్ మనం కక్కుతాం. అది క్యారెక్టర్ని బట్టి. ఆ కక్కుతున్నప్పుడు జనం రిసీవ్ చేసుకుంటున్నారు లేదనే పాయింట్ మీకు. ఇఫ్ ఇట్ క్యారీస్ ద మూడ్, జనం రిసీవ్ చేసుకుంటే అదే యాక్టింగ్. అంత గొప్ప యాక్టింగ్ కాకపోతే శివాజీ గణేశన్ ఎంత మహానాడు అవుతారండి. ఈవేళ ప్రపంచంలో మొత్తం ప్రతి తెలుగు సోదరుడు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారుగా, నేను యాక్ట్ చేస్తే వాళ్ళు ఆనందం పడుతున్నారుగా. అంటే నేను సక్సెస్ఫుల్ యాక్టర్ కింద లెక్క. అండర్ యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్, ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్, రైట్? సక్సెస్ ఐ వాంట్ బి లైక్ చైల్డ్. ఓకే. మై ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ దట్. అంటే ఇప్పుడు దిలీప్ కుమార్ ఉన్నాడండి, అరే మా తూ అప్పుడు బరస్ట్ అవుతాడు. అవును. అది ఇంకో యాక్టర్ అమ్మా ఏందమ్మా నువ్వు అంటాడు. ఇది గొప్ప యాక్టింగ్, అది గొప్ప యాక్టింగే. ఈ రెండు కూడా మీకు మూడ్ క్యారీ అవుతుంది, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. విచ్ క్యారీస్ ద మూడ్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్, బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ ఫిలిం. దట్స్ ఆల్. నా స్టైల్ నాది, మీ స్టైల్ మీది. యు సీ బ్రదర్, మీ గోంగూర ఇష్టం, నాకు తోటకూర ఇష్టం, మీ స్వీట్ ఇష్టం, నాకు హాట్ ఇష్టం. కచ్చ పాయింట్. మీ కొన్ని సినిమాలు ఇష్టం, నాకు కొన్ని సినిమాలు ఇష్టం. అరే మనకి విభిన్న అభిరుచులు ఉంటాయి కదా. అంటే మన కథ అనేది ఏంటంటే, మీరు ప్రతి సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారే కనబడుతున్నారు కదా. ఇప్పుడు కథకు తగ్గట్టుగా అక్కడ క్యారెక్టర్ కనబడాలి కదా. ఒక దాంట్లో అండర్ యాక్టింగ్ కనబడే ఆర్ నారాయణమూర్తి గారు ఉండొచ్చు, ఒక దాంట్లో ఓవర్ యాక్టింగ్ చేస్తే ఆర్ నారాయణమూర్తి ఉండొచ్చు కదా. ఆ క్యారెక్టర్ పరంగా మనం బిహేవ్ చేయాలి కదా అంటున్నాను. ఓకేనా? మీరు అనుకుంటున్నారు అది నరసింహ గారు, చాలా మంది వేషం చాలా బాగా అంటున్నారండి. ఇప్పుడు నేను దండకాయన సినిమాలో నా సినిమా హీరో మల్లోజుల కోటేశ్వరరావు ఈజ్ గ్రేట్ రెవల్యూషనిస్ట్ అండి. ఆయన ఎంత గొప్ప రెవల్యూషనిస్ట్ అయినా ఈ భూతాల మీద నాకు తెలిసి ఓ పెద్ద రెవల్యూషనిస్టు ఓ సుభాష్ చంద్రబోస్, మరో పెద్ద రెవల్యూషనిస్టు వచ్చే గోవేరా. అంటే వాళ్ళ ఖండాలు దాటిపోయి వాళ్ళ రెవల్యూషన్ సాగిందండి.
అలాగా ఇండియన్ చౌకవర మల్లోదురు కోటేశ్వరరావు అండి. ఎక్కడో పెద్దపల్లిలో పుట్టి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, అక్కడి నుంచి ఒక మల్లోదురు కోటేశ్వర కోటన్గా, ఓ ప్రహ్లాద్గా, ఓ రామ్జీగా, ఓ శ్రీధర్గా, ఓ కిషన్జీగా ఆయన మహాప్రస్థానం ఇక్కడి నుంచి అప్ టు వెస్ట్ బెంగాల్. ఆ క్యారెక్టర్ నేను వేసే సినిమాలో దండకారణ్యంలో. ఇవాళ చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేసే నారాయణమూర్తి కోటేశ్వర వేషం మనం మెచ్చుకుంటున్నారు. కోటను నన్ను ప్రేమగా పిలుస్తున్నారండి. వాళ్ళ అమ్మగారే మహాతల్లి మధురమ్మ గారు, ఎంత బాగా చేసే బిడ్డ నా బిడ్డడి వేషం, ఎంత బాగా చేసే బిడ్డ నా నీ సినిమా, నిండు నూరేళ్ళు చల్లగా ఉండి తండ్రి బిడ్డ అని దీవించారండి ఆవిడ. ఎంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలి నరసం గారు. అండ్ ఈ సినిమాలో మంచి సూపర్ హిట్ సాంగ్ ఉంది. అంటే అన్ని మంచి సినిమాలు మంచి సాంగ్స్ అనుకోండి, దాంట్లో సూపర్ హిట్ సాంగ్ పొద్దుతిరుగుడు పువ్వు. ఆ పాట ఒకసారి పాడండి మా కోసం. పొద్దుతిరుగుడు పువ్వు అది యాక్చువల్ మన గద్దరన్న రాసిన పాట. గద్దరన్న ఈజ్ ఏ గ్రేట్ లెజెండ్ పోయిటరీ కదా, ఆయన పీపుల్స్ పోయిటరీ కదా. యాక్చువల్ మల్లోజులు కోటేశ్వరరావు గారు చనిపోయినప్పుడు ఆయన భౌతికాయాన్ని కలకటా నుంచి పెద్దపల్లి తీసుకొచ్చినప్పుడు వెరీ బిగ్ ప్రొడక్షన్ హ్యాపెండ్. వెరీ బిగ్ లీడర్ కదా ఆయన. ఆ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు గద్దరన్న ముందు పాడుతున్నాడు. నేను ఆ భౌతికాన్ని దండం పెట్టుకున్నాను సార్. ఆ టైంలో ప్రెస్ వారు నన్ను అడిగారు, అన్నా కిషన్జీ గారి మీద మీరు సినిమా తీర్చోదని. పక్కన చిత్తమంటలు కాలుతున్నాయి, తప్పకుండా తీస్తాను అన్నాడు. తీశాను. ఇది తీసినప్పుడు నా క్యారెక్టర్ చనిపోవడం అంటే కిషన్జీ గారి వేషం నేను వేసాను కదా, ప్రొడక్షన్ కావాలి కదా, అందుకని గద్దరన్న రిక్వెస్ట్ చేశా. గద్దరన్న అందుకే సినిమాలో యాక్ట్ చేశాడండి. గద్దరన్న ఈ సినిమాలో యాక్ట్ చేసింది నా మీద అభిమానం, నా మీద గౌరవం కంటే కూడా కిషన్జీ గారి మీద ఉన్న ఆయనకు అభిమానం, గౌరవం, కిషన్జీ గారికి గద్దరన్నకు ఉన్న అవినాభావ సంబంధం, విప్లవ బంధం, దానివల్ల మెయిన్ యాక్ట్ చేశాడు గద్దరన్న. ఆ దశలో ఆ ప్రశ్న జరుగుతున్నప్పుడు గద్దరన్న పాడిన పాట, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలోన వెన్నేలమ్మ ఆకును ముద్దాడి, చిగురాకును ముద్దాడి, హోలా హోలా హోలియ హోలం, హోలా హోలా హోలియ హోలా. ఓ ఏం పాట అండి. ఆ మహానుభావుడు ఆయన చేశాడు. ఇంకా 2 లైన్లు పాడండి. దీంతో పాటు బ్రదర్ ఈ సినిమాలో క్లైమాక్స్ పాట కూడా గద్దరన్న రాశాడండి. అదే చెప్పాను మీకు, కాలేజీ డేస్ అప్పటి నుంచి నాకు గద్దరన్న నాకు బాగా ఇష్టమని. గద్దరన్న వంగపన ప్రసాద్ గారు అని చెప్పేది మీకు. గద్దరన్న ప్రోగ్రాం చూడని ఎంతో ముచ్చటపడి ఉండాను. అలాంటిది ఫస్ట్ టైం నాకు గద్దరన్న రాసిన పాడిన పాట ఏమవుతుందో ఆయన పాడిన పాటకి నేను యాక్ట్ చేశానండి. ఫస్ట్ టైం. క్లైమాక్స్ సాంగ్ మామూలు పాట కాదు, బ్రహ్మాండంగా మోగుతుంది వేడ పాట. అంత గొప్ప పాడైనా ఓ రకంగా చెప్పంటే ఈవేళ గద్దరన్న నియర్లీ 70 years అండి. మామూలు స్టామినాతో పాడే పాట కదా పాట, చాలా గొప్ప పాట. భారతదేశం భాగ్యసీమరాం, సకల సంపదలకు కొదువలేదురాం, బంగారు పంటల భూములున్నవి, చావులేని మరి జీవనదులురాం, చావులేని మరి జీవనదులురాం, అంగట్లో నా అన్నీ ఉన్నా అల్లుడు నోట్లోసని ఉన్నట్లు, అల్లుడు నోట్లోసని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో, సకల సంపదల గల్ల దేశములో దరిద్రమెట్టుందో నాయనా. దట్ ఈస్ మై ఫిల్మ్ దండకారణ్యం. సో మీ ఫిల్మ్ వాచ్ చేయండి నరసింహ గారు. ఎంత గొప్ప పాటలో ఆ కవులు, కళాకారులు, గాయకులు, మహానుభావులు ఎంత గొప్ప పాడారో తెలుస్తుంది. అండ్ మీరు నక్సల్స్ తోటి ట్రావెల్ చేశారా? లేదు. అప్పుడు మీ లేదు అసలు లేదు. అంటే ఇవన్నీ ఎలా మీకు ఇవన్నీ? యు సీ బ్రదర్, భారతదేశంలో 30 సంవత్సరాల నుంచి